హాస్పిటల్‌కి వచ్చిన బాలరాజు అయితే ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాలరాజుని చూసి చిన్ని అయితే నాన్న, నాన్న అనైతే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అలా నాన్న, నాన్న అని చిన్ని ఎంత గట్టిగా అరిచినా సరే బాలరాజుకు వినబడకుండా ఆటోలో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న బాలరాజుని చూసి మా నాన్నే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అని చిన్ని అనుకుని నాన్న, నాన్న అని ఎంత పిలుస్తూ ఉంటుంది. ఎంత పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు బాలరాజు. ఆటోలో తనకి వినిపించకపోవడంతో షాక్ అయ్యి చూస్తూ వెళ్ళిపోతాడు. ఇక చిన్ని అయితే మా నాన్నే, ఖచ్చితంగా మా నాన్నే అని చెప్పేసి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ చాలా అలా పిల్లడానికి చూస్తూ ఉంటుంది. అలా పిల్లడానికి చూస్తూ ఉండగా అయినా సరే బాలరాజు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా బాలరాజు వెళ్ళిపోయేసరికి చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అలా బాలరాజు వెళ్ళిపోయేసరికి చిన్ని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఎవరూ కనిపించలేదనుకుంటే మా నాన్న కనిపించాడు. ఇప్పుడు మా నాన్న కూడా నాకు దూరమయ్యాడా? మా నాన్నని నేను ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక మధుని పెంచిన వాళ్ళ అమ్మ, నాన్న అయితే కంగారుగా వస్తూ ఉంటారు. మధు ఏమైందమ్మా? ఎందుకలా పరిగెట్టావు? అని చెప్పేసి అయితే వాళ్ళు కంగారుగా మధు దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక మధు అయితే బాలరాజు కనిపించి తనకి దక్కకపోవడంతో బోరున ఏడుస్తూ ఉంటుంది. అలా వాళ్ళ నాన్న ఆటో కాస్ట్ చూస్తూ ఏడుస్తూ